మేడ్చల్ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి వ్యతిరేకంగా కాదని జేఏసీ చైర్మన్ సతీష్ గుప్తా అన్నారు. బుధవారం తూముకుంట మున్సిపల్ పరిధిలోని డిప్యూటీ కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ భూసేకరణ జేఏసీ సభ్యులు బహిష్కరించారు. అనంతరం షీకార్డులు పట్టుకుని తూముకుంట మున్సిపల్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సతీష్ గుప్తా మాట్లాడుతూ ప్యారడైజ్ జంక్షన్ నుండి షామీర్పేటలో ఓఆర్ఆర్ జంక్షన్ వరకు డీలిమిటెడ్ కారిడార్ నిర్మాణం 100 ఫీట్ల రోడ్డు సరిపోతుందని అన్నారు. అయితే నాగపూర్ తరహాలోని ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, దానికోసం 200 ఫీట్ల భూమి అవసరం లేదని అన్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. అంతేకాకుండా ఇందులో నష్టపోయిన భూమి వారందరికీ నష్టపరిహారం కింద అంతే విలువైన భూమిని మరో చోట కేటాయించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మొండి వైఖరి కొనసాగిస్తే తీవ్రమైన నిరసనలు చేపడతామని జేఏసీ సభ్యులు హెచ్చరించారు. సార్ ఒకటి మా ఇల్లు వచ్చినప్పుడు కూడా స్లాబ్ ఏరియా తీసుకోలేదు సార్. ఇంతకుముందు కూడా చెప్పిన స్లాబ్ ఏరియా కూడా మళ్ళీ అది కొలిచి తీసుకోవాలని పత్రికా ప్రకటన ఇచ్చినాము. ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో పెట్టినాము. ఆటోలో నేను కూడా చేసినాము. అదే నోటీస్ నేను ఇచ్చింది ఏంటంటే ఆపరేషన్ డిస్పోజల్ నుంచి వచ్చింది. ఆ నోటీస్ కాదు మీకు ఇచ్చింది. మీరు ఇచ్చిన వేరే ఈ నోటీస్ కాదు. గతంలో అబ్జెక్షన్స్ డిస్పోజ్ చేయాలి కాబట్టి వాటి అభ్యంతరాలకు డిస్పోజ్ చేసి కూడా ఇంతమంది ఈ షాపుల వల్ల జీవనాధారం పొందుతున్నారు సార్. ఇప్పుడు చట్టం ప్రకారం అని మాకు చెప్తారు సార్. ఆర్మీకి మాకు చట్టం వేరువేరా సార్? అది నా పరిశీలన ఆర్మీ దట్ ఈస్ ఐ యామ్ నాట్ నా పరిశీలనలో లేదు. అది రిప్రజెంటేషన్ రిటర్న్ ఇవ్వండి. దట్ డెఫినెట్లీ అక్కడ కలెక్టర్ డిస్కస్ చేస్తాం. మాట్లాడుతున్నారు కాబట్టి నేను అంటున్నా సార్, ఆర్మీకి చట్టం లేదు, మాకు చట్టం పబ్లిక్కే ఉంది కదా సార్. అంతే చట్టం మీది రిటర్న్ ఇవ్వండి సరిపోతుంది. దాన్ని పరిశీలించి నాకు అదే నో ఐడియా అబౌట్ దట్. ఇల్లు కట్టిస్తారు, మళ్ళా అమౌంట్ ఇస్తారు.